అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయన చాలా లోభి. అంటే ఎంత పిసినారితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలో నుంచి జారనిచ్చేవాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. పైసా పైసా కూడబెట్టి ధనమంతా పోగు చేసుకొని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్క పెట్టుకోవడం ఒక సరదా. ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులో కప్పిపెట్టాడు పెద్దాయన. అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచి చూసుకొని నాణాలు లెక్క పెట్టుకొని మళ్ళీ కప్పేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు పెద్దాయన. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. కానీ ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణాలు లెక్క పెట్టుకుంటే ఒక దొంగ చూశాడు. ఇంకేముంది, రాత్రికి రాత్రే వచ్చి గొయ్యి తీసి సంచి దోచేశాడు. మొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచి కోసం తవ్వితే అది అక్కడ లేదు. బోరు బోరుమని ఏడిచాడు. కానీ ఇప్పుడు నెత్తి నోరు బాదుకొని ఏమి లాభం? పోయిన ధనం తిరిగి రాదు కదా. ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు. స్వామీజీ, బంగారం తీసుకెళ్ళి గోతిలో పెట్టుకున్నావా ఎందుకు? ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా అని అడిగాడు. ఖర్చు పెట్టడమా? నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను. అందులో నుంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు అని పెద్దాయన ఉన్నదున్నట్లుగా చెప్పేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, ఒక సంచిలో కొన్ని రాళ్ళు వేసుకొని కప్పెట్టుకో. నీకు బంగారం నాణాలన్నా రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అనవసరం, మనకి అవసరానికి ఉండవు. ఇంతకి పోయిందని బాధపెడదు అని సలహా ఇచ్చి పంపేశాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎవరైనా డబ్బు సంపాదిస్తే ఖర్చు పెట్టుకోవాలి, కానీ దాచిపెట్టుకోవడం కన్నా అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసేయాలి. లేకపోతే మనకే నష్టం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.